కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల్లో సమస్యలకు కారణాలను తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నియమించిన నిపుణుల కమిటీ ఇవాల్టి నుంచి 4 రోజుల వరకు పర్యటించబోతుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దీనిపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వబోతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతో పాటు పియాస్ దెబ్బతిన్న విషయంపైన కూడా అధ్యయనం చేయబోతున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో పాటు సమావేశమై బృందం చర్చించబోతుంది. 3 బ్యారేజీలకు సంబంధించి 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని నిపుణుల కమిటీ కన్వీనర్ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరారు. బ్యారేజీల లేఅవుట్ ప్లానింగ్, ఇక పీజోమీటర్, టోపోగ్రఫీ సర్వే, నిర్మాణ స్థలానికి సంబంధించిన ప్రత్యామ్నాయ అధ్యయన నివేదికలు, పునాదులకు సంబంధించిన జియోలాజికల్, జియోటెక్నికల్ వివరాలు, డ్రాయింగ్స్, ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు, వర్షాకాలం ముందు ఆ తర్వాత చేసిన తనిఖీల నివేదికలను కమిటీ పరిశీలించబోతుంది. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్, ఇక పర్యవేక్షణ నివేదికలు, మోడల్ స్టడీస్ నివేదికలు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియాడిక్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఒప్పందంలో ఉన్న వివిధ క్లాజెస్, బ్లాకుల వారీగా పని పూర్తయిన నివేదికలపై సభ్యులు ఆరా తీయబోతున్నారు. బ్యారేజీ ఎగువ, దిగువ భాగం ఫోటోలు, గేట్ల పరిస్థితి, స్టాప్ లాక్, సర్వీస్ గేట్స్ పరిస్థితి వివరాలను నిపుణుల కమిటీ కోరింది. ఈ సమాచారం సిద్ధం చేసే పనిలో నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. అయితే గతంలో ఎన్డీఎస్ఏ అడిగిన పూర్తి సమాచారాన్ని ఇవ్వని నేపథ్యంలో ప్రస్తుతం ఈ మేరకు ఇస్తారనే సందిగ్ధం నెలకొంది. అయితే వర్షాకాలం ముందు ఆ తర్వాత తనిఖీలు కూడా చేయబోతున్న నేపథ్యంలో దీనిపై ఏం సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఎన్డీఎస్ఏ నియమించిన ఇక్కడ నిపుణుల కమిటీ అయితే ఇవాళ నుండి 4 రోజుల వరకు అక్కడ మొత్తం కూడా సర్వే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించినటువంటి చంద్రశేఖర్ అయ్యార్ కమిటీ ఈరోజు మధ్యాహ్నం అంటే ఉదయం 10 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకోబోతుంది. హైదరాబాద్లో జలసౌధలో వివిధ శాఖ అంటే ఇరిగేషన్ శాఖ కార్యదర్శితో పాటుగా అదేవిధంగా మిగతా సంబంధించిన ఇంజనీర్లతో భేటీ కాబోతుంది. ప్రధానంగా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్యాకేజీలు, అదేవిధంగా నిర్మాణ పనులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అన్నిటి కూడా పరిశీలన చేస్తారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన అధ్యయనం చేస్తారు. ఇప్పటికే బిజినెస్ రిపోర్ట్స్ కూడా వారిపై అధ్యయనం చేసే అవకాశం ఉంది. కార్యదర్శితో అంటే సాగునీటి పారుదల శాఖ కార్యదర్శితో పూర్తి స్థాయిలో భేటీ అయిన తర్వాత మరికొంతమంది ఇంజనీర్తో భేటీ అయిన తర్వాత రేపు ఈరోజు సాయంత్రమే మేడిగడ్డకు బయలుదేరబోతుంది. మేడిగడ్డలో అక్కడనే రాత్రి బస చేసి రేపు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులలో జరిగినటువంటి ఆ పరిణామాల క్రమం అంతా కూడా అంటే డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ పరిశీలన చేయబోతున్నారు. నిపుణుల కమిటీ కావడంతో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలు, సిడబ్ల్యూసీ నిర్మాణం అనుమతులు కానీ, ఆ తర్వాత నిర్మాణ లోపాలు కానీ, హైడ్రాలజికల్ సంబంధించిన జియోలాజికల్ సంబంధించినటువంటి సర్వేల రిపోర్ట్స్ కానీ, ఇతరత్ర సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతుంది. ఎందుకంటే 4 నెలల్లో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ కమిటీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మంలో యుద్ధ ప్రాతిపదిక అయితే చేస్తూ ఉంది. సో ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొందరగా రిపోర్ట్ ఇచ్చినట్టయితే బాధ్యులపైన చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ బ్యారేజ్ని ఏం చేయాలి దానిపైన కూడా ప్రభుత్వం దగ్గర ఒక ఆప్షన్ ఉంటుందని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేసిన ధర్మంలో ఈ యొక్క చంద్రశేఖర్ అయ్యార్ కమిటీ ఈరోజు హైదరాబాద్కు చేరుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా చంద్రశేఖర్ అయ్యార్తో పాటుగా 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఈరోజు మధ్యాహ్నం రాబోతుంది. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన మధ్యాహ్నం శాఖ అధికారులతో ఉండబోతున్నారు. ఆ తర్వాత రేపు మాత్రం ఈ 3 బ్యారేజీలు అంటే దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటే మనము పూర్తి స్థాయిలో కాళేశ్వరానికి ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఒకే నిర్మాణం ఉంది, ఒకే నిర్మాణ సంస్థ చేస్తుంది, ఒకే డిజైన్తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన సందర్భం మనకు తెలిసిందే. పూర్తి స్థాయిలో కూడా 97,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజాధనం దుర్వినియోగమైంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతా ఉంది. సో ఇదే డిజైన్ అవుతున్న నేపథ్యంలోనే అన్నారం సంబంధించినటువంటి బ్యారేజ్లో కూడా బుంగలు ఏర్పడి అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. అక్కడ కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగానే అది కూడా చాలా
అగమ్య గోచరంగా ఉంది, చాలా ప్రమాదకమైనటువంటి అంశాల్లో ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో నిర్మాణ లోపాలు కానీ, సిపిఎల్ జరుగుతున్నటువంటి లీకేజీలు కానీ, ఇతరత్ర అనేక అంశాలన్నిటిపైన కూడా దానిపై రిపోర్ట్ చేసి ఒక నివేదిక అయితే తయారు చేయబోతున్నారు. ప్రాథమిక నివేదిక అతి త్వరలో ఇచ్చేందుకైతే ప్రభుత్వం ఇవ్వాలని కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులకైతే కోరుతుంది. ఫిబ్రవరి 13 తారీఖులో లేఖ రాస్తే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి విధానాలు అవలంబిస్తూ 4 నెలల పాటు దీన్ని గడువు పొడిగించింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో గట్టెక్కించేందుకోసమే బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగానే బీజేపీ పార్టీ చేసిందనేటువంటి వాదన కూడా బలంగా అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే స్పష్టం చేస్తున్నటువంటి అంటే 4 నెలల టైం అంటే అప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. అప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే ఎవరిపైన చర్య తీసుకుంటారా పైన కూడా ముఖ్యమంత్రి అయితే మాట్లాడడం జరిగింది. సో అతి త్వరలోగా ఈ యొక్క నివేదిక ఇచ్చినట్లయితే బాధ్యులపై చర్య తీసుకోవచ్చు. అంతేవిధంగా ఆ డ్యామ్ను ఏం చేయాలనిపైన కూడా ప్రభుత్వం దగ్గర ఆప్షన్ ఉంటుందనేటువంటి అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. సో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అందుకోసమే డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ 4 నెలల గడువు ఇచ్చింది. అందులో తాసారం చేయడం కోసమే ఇటువంటి కమిటీ వేసిందని కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అతి త్వరలోనే ఇవ్వాలి, ఎలక్షన్ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కనుక నివేదిక ఇచ్చినట్టయితే మేము బాధ్యులపైన చర్య తీసుకోవచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి న్యాయపరమైన అంశాలపైన ముందుకు పోతామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా చంద్రశేఖర్ అయ్యార్ కమిటీ ఈ 6 సభ్యులతో కూడా కమిటీ ఈరోజు హైదరాబాద్కు చేరుకోవడం, రేపు రాత్రి మేడిగడ్డకు వెళ్ళడం, మేడిగడ్డకు వెళ్ళి రేపు నుండి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అన్నారం బ్యారేజు, సుందిల్లా, అదేవిధంగా మేడిగడ్డ సంబంధించిన పిల్లల కుంగివేత, ఆ నిర్మాణ సంస్థలకు సంబంధించిన చేపట్టినటువంటి కార్యక్రమం దానిలో సబ్ కాంట్రాక్టర్స్ ఉన్నారా, అవి పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ కంపెనీ చేసిందా, బ్యారేజ్లో ఉండాల్సినటువంటి నీటి కంటే ఎక్కువ 12 టీమ్స్లు, అంటే బ్యారేజ్ అంటే 2-3 టీమ్స్లు మాత్రమే నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ 12 టీమ్స్ల నీటిని నిల్వ చేయడం వల్ల జరిగిందా, లేకపోతే నిర్మాణ లోపం ఏం జరిగింది, అదేవిధంగా సిడబ్ల్యూసీ నిజంగా అనుమతి ఇవ్వలేదని కూడా ఇప్పటికే బిదిరే శ్రీరాము అంటే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి జలశక్తి శాఖలో అడ్వైజర్గా ఉన్నటువంటి ఆయన కూడా స్పష్టం చేశారు. సో ఈ పరిణామాలన్నిటిపై కూడా అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడానికైతే ఉంది. సో చంద్రశేఖర్ అయ్యార్ కమిటీ ఎన్డీఎస్సీఏ సంబంధించినటువంటి కమిటీ ఈరోజు హైదరాబాద్కు రావడం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడడం, ఆ తర్వాత ఈ విజిలెన్స్ రిపోర్ట్ను కూడా వాటిపైన కూడా తనిఖీలు చేయడం, లేకుంటే సెర్చ్ చేయడం, వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు సాయంత్రమే మేడిగడ్డకు వెళ్ళి మేడిగడ్డ అన్నారం సుందీరా బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని అయితే తయారు చేసేందుకైతే సిద్ధమవుతుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.